మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన ఒక వింత సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 15, 2025న గ్రామ పంచాయతీ భవన్లో జెండా ఎగురవేశారు. తర్వాత లడ్డూలు పంచారు. అయితే కమలేష్ కుష్వాహా అనే గ్రామస్తుడికి 2 లడ్డూల బదులు 1 లడ్డూ మాత్రమే ఇచ్చారు. దీంతో అతడు హర్ట్ అయి ఏకంగా ముఖ్యమంత్రి హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా హాస్యాస్పదంగా మారడమే కాకుండా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. భిండ్ జిల్లాలో నవధా గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేత కార్యక్రమం జరిగింది. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, స్థానిక ప్రతినిధులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండా ఎగురవేసిన తర్వాత లడ్డూలు పంపిణీ చేసే బాధ్యతను పంచాయతీ ప్యూన్ ధర్మేంద్రకు అప్పగించారు. కమలేష్ కుష్వాహాకు 1 లడ్డూ ఇవ్వగా ఆయన 2 లడ్డూలు ఇవ్వాలని కోరారు. ధర్మేంద్ర నిరాకరించడంతో కమలేష్ వెంటనే సీఎం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి జెండా ఎగురవేత తర్వాత గ్రామ పంచాయతీ లడ్డూలు సరిగా లేదని ఫిర్యాదు చేశారు. పంచాయతీ భవన్లో ఉన్న వారికి లడ్డూలిచ్చారు, కానీ బయట రోడ్డుపై నిలబడిన వారికి ఇవ్వలేదని అతడు చెప్పుకొచ్చాడు. స్వాతంత్ర్య దినోత్సవంలో లడ్డూలు పంచడం సాంప్రదాయమా అని తెలుసుకోవడానికి నేను సీఎం హెల్ప్ లైన్ కు ఫోన్ చేశానని చెప్పారు. क्या नाम है आपका? कमलेश कुशवाहा जी। कौन से गांव के निवासी? नौदा। अच्छा, क्या सीएम हेल्पलाइन में क्या शिकायत की थी आप? हमने शिकायत ये करी थी कि प्रसाद नहीं बांटा जा रहा है। ग्राम सभा हुई है, उसमें जो आया था बजाज, उसको बांटा नहीं गया। उसके पीछे हमने वहाँ पे पता करा है, तो बस उसके बाद हमने कुछ किया नहीं। उसके बाद इनने झूठा वायरल कर दिया कि 1 लड्डू दिया हमने, बाबा ने 1 लड्डू नहीं दिया, 2 लड्डू मांगे। हमने 1 भी नहीं मांगा और न 2 मांगे। हमारे पास आए ही नहीं देने, तो हमने मांगे किससे? अगर है देने वाला तो सामने आए, मंदिर पे खड़े होकर बच्चे की बात पकड़े, अपना शुद्ध कहना है। तो बताया जा रहा है कि आपको लड्डू दिया नहीं तो हनुमान जी के मंदिर पे आ जाए ना, वहाँ पकड़े अपने बच्चे की, मान जाएंगे हम हाँ दिया है, फिर वो जाने, अपने को कोई वो नहीं है, वो जाने उसका काम जाने। आपको लड्डू नहीं मिला? नहीं, हमारे को क्या नहीं मिला, और लोगों को भी नहीं मिला। किसी को नहीं मिला? किसी को ही नहीं मिला। अपने वालों को दिया, किसी को 2 दे दिए, किसी को 1 दे दिए, किसी को 4 दे दिए। పంచాయతీ సెక్రటరీ రవీంద్ర శ్రీవాస్తవ ఈ సంఘటనను ధృవీకరిస్తూ కమలేష్ రోడ్డుపై నిలబడి ఉండగా ధర్మేంద్ర 1 లడ్డూ ఇచ్చారని, కానీ 2వ లడ్డు కోసం ఆయన గట్టిగా వాదించారని తెలిపారు. విషయాన్ని పరిష్కరించేందుకు పంచాయతీ 1 కిలో లడ్డూలు కొనుగోలు చేసి కమలేష్ కు క్షమాపణ చెప్పాలని నిర్ణయించింది. అయితే కమలేష్ ఈ లడ్డూలను స్వీకరించడానికి నిరాకరించారని శ్రీవాస్తవ తెలిపారు. అంతేకాక కమలేష్ గతంలో సీఎం హెల్ప్ లైన్ లో 107 ఫిర్యాదులు చేసిన చరిత్ర ఉందని, ఆయన తరచూ ఇలాంటి ఫిర్యాదులు చేస్తుంటారని పేర్కొన్నారు. 15 अगस्त 2025 को पंचायत भवन पर झंडा वंदन किया गया, जिस झंडा वंदन के बाद मिष्ठान वितरण किया गया। मिष्ठान वितरण मेरा पंचायत भ्रत चपरासी उसने किए, वो 1 लड्डू की जगह 2 लड्डू मांग रहा था, उसे 1 लड्डू मिला। इससे उत्तेजित होकर और ग्राम के लोगों के बहकावे में आकर उसने सीएम हेल्पलाइन लगाई। वो तो कह रहा है लड्डू मिला ही नहीं है। नहीं, लड्डू मिला है, 1-1 सभी को मिला, वो पूरी जनता के। कर रहा है 1 भी लड्डू नहीं मिला हमको, इस कारण से मैं शिकायत की है। ये तो मैंने नहीं देखा, लेकिन उसने व्रत ने बांटे। మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2014లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం 181 నెంబర్తో సీఎం హెల్ప్ లైన్ ని ప్రారంభించింది. ఈ వ్యవస్థ ద్వారా పౌరులు ప్రభుత్వ సేవలు, యోజనలు లేదా అధికారులపై ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. ఈ హెల్ప్ లైన్ ద్వారా ఇప్పటివరకు 3.32 కోట్ల ఫిర్యాదులు నమోదై 3.26 కోట్లు పరిష్కారమయ్యాయి. ఈ సంఘటన హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ సీఎం హెల్ప్ లైన్ లాంటి వ్యవస్థలు ప్రజల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయో తెలియజేస్తుంది. అయితే కమలేష్ కుష్వాహా వంటి వ్యక్తులు తరచూ చిన్న విషయాలపై ఫిర్యాదులు చేయడం వల్ల వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.